టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ సాధించడంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ పాత్ర ఎంతో ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వెస్టిండీస్ గడ్డ మీద టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న క్షణం భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయం. 17 ఏండ్ల పొట్టి ట్రోఫీ నిరీక్షణకు తెరపడిన రోజును అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే బార్బడోస్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఓటమి అంచున నిలిచిన టీమిండియా అనూహ్యంగా విజయం సాధించింది. వరల్డ్ కప్ ట్రోఫీ సాధించడంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ పాత్ర ఎంతో ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. వరల్డ్ కప్ అన్ని మ్యాచుల్లో దుమ్మురేపిన భారత జట్టు ఫైనల్లో తడపడిందని రోహిత్ శర్మ అన్నాడు. బార్బడోస్లో టీమిండియా నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసక బ్యాటింగ్తో భయపెట్టాడని తెలిపాడు. అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో సిక్సర్ల మోతతో జట్టును గెలుపు వాకిట నిలిపాడని గుర్తు చేశాడు. ఆ దశలో పంత్ తన బుర్రకు పదును పెట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడని రోహిత్ చెప్పాడు. అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఒక దశలో దక్షిణాఫ్రికా విజయానికి 4 ఓవర్లలో 26 పరుగులు కావాలని రోహిత్ శర్మ గుర్తు చేశాడు. సరిగ్గా అప్పుడే పంత్ తెలివిగా ఆలోచించి ఫిజియోను పిలిపించాడని, అతడితో మోకాలి ప్యాడ్స్ వేయించుకున్నాడని తెలిపాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ నెమ్మదించిందని చెప్పాడు. పంత్ తీసుకున్న ఆ బ్రేక్ కారణంగా అప్పటికే జోరు మీదున్న క్లాసెన్, మిల్లర్ల ఫోకస్ తగ్గిందని పేర్కొన్నాడు. ఆ క్షణమే మ్యాచ్ను మలుపు తిప్పిందని రోహిత్ అన్నాడు. మా విజయంలో పంత్ వ్యూహం భాగమేనని తెలిపాడు. అయితే పంత్ బ్రేక్ తీసుకున్న కాసేపటికే హార్దిక్ పాండ్యా ఓవర్లో క్లాసెన్ అవుట్ అయ్యాడు. తర్వాత జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక ఫైనల్ ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్లో ఫైనల్లో గెలిచి రెండోసారి టీ20 వరల్డ్ ట్రోఫీ అందుకుంది.